ఈ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుద్ది. మ్యాప్ అంటే మన లిస్ట్ లో ఉన్న ప్రతి ఐటమ్ కి ఒక ఫంక్షన్ అప్లై చేసి ఆ రిజల్ట్ ని ఒక కొత్త లిస్ట్ లా రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మన లిస్ట్ లో నంబర్స్ ఉంటే ప్రతి నంబర్ కి స్క్వేర్ అప్లై చేయాలి, అప్పుడు మనం మ్యాప్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ లిస్ట్ లో 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ స్క్వేర్ ఫంక్షన్ వచ్చి ప్రతి నంబర్ ని మల్టిప్లై చేస్తుంది. ఆ తర్వాత మ్యాప్ సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఫంక్షన్ అనేది వస్తుంది, ఆ తర్వాత ఐటరేబుల్, ఆ తర్వాత ప్రతి నంబర్ కి స్క్వేర్ ఫంక్షన్ అప్లై చేస్తుంది. రిజల్ట్ చూసుకుంటే ప్రతి నంబర్ కి స్క్వేర్ అనేది అప్లై అయింది. సో ఇక్కడ మనం లిస్ట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాప్ ఫంక్షన్ అనేది ఆ మ్యాప్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం మన రిజల్ట్ ని ఒక లిస్ట్ లా కన్వర్ట్ చేసాం. ఫిల్టర్ అంటే లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ నుంచి కొన్ని మాత్రమే సెలెక్ట్ చేయడం బేస్డ్ ఆన్ ద కండిషన్. సో ఎగ్జాంపుల్, లిస్ట్ లో మనకి ఈవెన్ నంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి, సో అప్పుడు ఫిల్టర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈస్ ఈవెన్ ఫంక్షన్ చెక్ చేస్తుంది ఇఫ్ నంబర్ ఇస్ ఈవెన్ ఆర్ నాట్. ఆ తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ ఈవెన్ నంబర్ సెలెక్ట్ చేస్తుంది. రిజల్ట్ వచ్చేసి 2 4 6 ఇందులో. సో ఇందులో కూడా మనం లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం మన రిజల్ట్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసాం. అండ్ రిడ్యూస్ అంటే లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని ఒక్కొక్కటిగా కంబైన్ చేసి సింగిల్ వాల్యూ గా రిటర్న్ చేయడం. ఎగ్జాంపుల్, లిస్ట్ లో ఉన్న నంబర్స్ ని కంబైన్ చేసి ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేయాలంటే రిడ్యూస్ యూజ్ చేయొచ్చు. యాడ్ ఫంక్షన్ లో 2 నంబర్స్ ని యాడ్ చేస్తుంది. ఆ తర్వాత రిటర్న్ ఫంక్షన్ ఫైనల్ రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది.